ఒక అక్షరం నీ విధిని మార్చగలదా? దాలెత్ కేవలం ఒక అక్షరము కాదు. అది నీ భవిష్యత్తుకై తెరిచినటువంటి ద్వారం. దాలెత్ ఆత్మ పరివర్తన ద్వారం. దాలెత్ అనేటువంటి హీబ్రూ అక్షరమాలలో 4వ అక్షరం. దీని యొక్క సంఖ్య విలువ 4. దాని యొక్క ప్రధానమైనటువంటి అర్థం హీబ్రూ పదమైనటువంటి దాలెత్ అనగా ద్వారము అన్నది దీని యొక్క ప్రధానమైనటువంటి అర్థం. దాలెత్ ఒక అక్షరము మాత్రమే కాదు, ఆత్మ మార్గమున ప్రవేశ ద్వారమై నిలుస్తూ ఉన్నది. దీని యొక్క వృత్తిపత్తి శాస్త్రం ఎటిమాలజీ అనుసారంగా రూపమైనటువంటి ఇటు అక్షరం దాలెత్, దాని అర్థము ద్వారము. నామమున దాలెత్ అనగా తలుపు లేదా గేట్. ఆ విధంగా విశేషమున దాల్ అనగా దరిద్రుడు, నమ్రుడు. ఆ విధంగానే ధాతువు ద లా, దీని దిగువ పడుట లేదా లేమి కలుగుట అన్నది దీని యొక్క ఎటిమలాలజీ యొక్క భావం. నమ్రుడు దేవుని ద్వారపు తాళము అన్నది దీని యొక్క అర్థము. దీని యొక్క పురాతన చిత్ర చిహ్నం అనుసారంగా ఇది గుడార ద్వారంగా ఇది చిత్రం చేయబడినటువంటిది. ఈ గుడార ద్వారము సూచించినది ప్రవేశము, నిష్క్రమణ, పరివర్తన, 2 లోకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. సంఖ్యాత్మకమైనటువంటి అర్థము దాలెత్ హీబ్రూ పదానికి 4గా సూచిస్తూ ఉన్నది. ఈ 4 అన్నటువంటి ఇటు సంఖ్య ఈ దిగువ 3 అర్థాలకు సూచికలుగా ఉన్నవి. మొదటిది 4 దిక్కులు, 4 ఋతువులు, భూమి యొక్క సంపూర్ణత, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. దాలెత్ అనేటువంటిది మన పరిమితి మరియు దేవుని యొక్క అనంత తత్వమునకు ద్వారము. అంతర్థముగా దాలెత్ అనేది అవకాశము, మార్పు. దల్ అనగా నమ్రత, గేట్ అనగా పరీక్ష, స్వీకరణ అనగా మల్కూత్, దేవుని యొక్క కాంతిని స్వీకరించుట. ఇది దేనికి సంకేతం అంటే తిరిగి వెళ్ళుట. దాలెత్ ద్వారా దేవదేవుడైనటువంటి యెహోవా ఆలేఫ్ ఏకత్వమునకు తిరిగి వెళ్ళుట అనే దానికి సంకేతంగా ఉంటుంది. దేవుడే నమ్రుని దేవుని ద్వారమును దాటించగలడు. దాలెత్ మనల్ని ఆలేఫు వైపు నడిపించును. గాడ్ బ్లెస్.